మిత్రులందరికీ నమస్కారం. నేటి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు నిన్న ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ భారత వైద్య ఉత్పత్తుల గురించి ఏమని వ్యాఖ్యానించారు? ఆన్సర్ వచ్చేసి, ప్రపంచంలోనే వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్కి ఎంతో ముఖ్యమైన బాధ్యత నిర్వర్తిస్తున్నదని కొనియాడడం జరిగింది. నేటి కరెంట్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేటి మన మొదటి టాపిక్ వచ్చేసి, పేకేరు సర్పంచ్కి అరుదైన గౌరవం. ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించనున్న హేమకుమారి. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో మే 3న న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి సెక్రటరేట్లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల నుంచి 3 ఎంపిక కాగా అందులో హేమకుమారి ఒకరు కావడం విశేషం. ఉన్నత విద్యావంతురాలైన ఆమె మహిళల విద్యా వైద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే అంశంపై యుఎన్ఓలో మాట్లాడనున్నారు. మన తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఒక మహిళా సర్పంచి యుఎన్ఓకి వెళ్ళి ఆ యుఎన్ఓ ప్రపంచ వేదిక మీద మాట్లాడడం అనేటువంటిది చాలా అద్భుతంగా, చాలా గొప్పగా, గర్వంగా మనమందరము గర్వంగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అదొక ప్రపంచ వేదిక, అంతర్జాతీయ స్థాయి వేదిక. అటువంటి అరుదైన అవకాశం ఒక మన తెలుగు మహిళకు రావడం అనేటువంటిది మనమందరం అభినందించాల్సినటువంటి విషయం. ఈ టాపిక్ మీద మరి ఎటువంటి క్వశ్చన్ వస్తుందో తెలుసుకుందాం. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన తెలుగు మహిళా సర్పంచ్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి కునుకు హేమకుమారి. మన రెండవ టాపిక్ వచ్చేసి, 2023 చట్టసభల పోకడలపై మేధోమథన సంస్థ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదిక. 7 రాష్ట్రాల్లో ఒక్క అసెంబ్లీ సెషన్ నిడివి 6 నెలల పైనే ప్రోగోరు చేయకుండా వాయిదాతో నెట్టుకొచ్చారు. గవర్నర్లతో విభేదాలు, రాజకీయ అనివార్యతల్లో కారణాలు ఏమైతేనేం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతుంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో చట్టసభలను ప్రోగోరు చేయకుండా 6 నెలలకు పైగా సుదీర్ఘ వాయిదాలతో సిట్టింగులు నిర్వహించారు. సభను ఒకసారి ప్రోగోరు చేస్తే మళ్ళీ భేటీ కావడానికి గవర్నర్ సమ్మతిని పొందాల్సి రావడం కూడా దీనికి కారణమని తెలుస్తోంది. మేధోమథన సంస్థ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివిధ రాష్ట్ర అసెంబ్లీల పోకడలపై ఆసక్తికరమైనటువంటి విశేషాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను మనం చూద్దాం. 2023లో రాష్ట్ర అసెంబ్లీలు సగటున 22 రోజుల పాటు భేటీ అయ్యాయి. ప్రతి సిట్టింగ్లో సగటు సమావేశ సమయం 5 గంటలు మాత్రమే. 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ సెషన్ ప్రోగోరు చేయకుండా 6 నెలలకు పైగా సమావేశంలో ఉన్నట్లు చూపారు. ఒక్క సిట్టింగుకు మరో సిట్టింగుకు మధ్య వ్యవధి రోజులు, వారాలు కాకుండా కొన్ని నెలలు ఉండడం గమనార్హం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టసభలు 6 నెలల వ్యవధిలో కనీసం ఒక్కసారైనా సమావేశం కావాలి. అయితే 62% సిట్టింగులు బడ్జెట్ సెషన్ అప్పుడే జరిగాయి. ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి ఒక సెషన్ 2023 మార్చి నుంచి అదే ఏడాది డిసెంబర్ వరకు కొనసాగింది. ఈ వ్యవధిలో జరిగిన సిట్టింగులు 14 మాత్రమే. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న రావచ్చంటే, 2023 సంవత్సరంలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయని నివేదిక ఇచ్చిన సంస్థ పేరేంటి? జవాబు వచ్చేసి మేధోమథన సంస్థ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్. తర్వాత టాపిక్ వచ్చేసి, బ్యాంకుల రుణవృద్ధి అందంతే. ఈ ఆర్థిక సంవత్సరంపై S&P అంచనా. దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్టంగా ఉంటుందని S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే బ్యాంకుల డిపాజిట్లలో వృద్ధి అధికంగా లేనందున రుణ వితరణలో పెరుగుదల కూడా నెమ్మదించవచ్చని పేర్కొంది. 2024 రెండో త్రైమాసికానికి సంబంధించి ఆసియా పసిఫిక్ బ్యాంక్ అప్డేట్ పేరిట నివేదికను S&P విడుదల చేసింది. ఈ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో భారత్ బ్యాంకు రుణాల్లో వృద్ధి 16% కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 14% పరిమితం కావచ్చని అంచనా వేసింది. గత సంవత్సరంతో పోలిస్తే
ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఇచ్చేటువంటి రుణం చాలా తగ్గుతుంది, ఒక 2% తగ్గుతుంది అనేటువంటిది ఈ టాపిక్ ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ టాపిక్ మీద ప్రశ్న ఏ విధంగా రావచ్చు అనేటువంటిది చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో బ్యాంకు రుణాల్లో వృద్ధి 16% కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 14% పరిమితం కావచ్చని అంచనా వేసిన సంస్థ ఏంటి? ఎస్ అండ్ మన తర్వాత టాపిక్ వచ్చేసి చంద్రయాన్ 3 ప్రయోగంలో 4 సెకండ్ల జాప్యం, అంతరిక్ష వ్యర్థాలను తప్పించుకోవడానికే ఇస్రో నివేదిక వెల్లడి. చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి 4 సెకండ్ల పాటు ఆలస్యంగా బయలుదేరింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. కొలిజన్ ఆన్ లాంచ్ అవాయిడెన్స్ కోలా విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చంద్రయాన్ 3 వ్యోమనౌకను LVM-3 రాకెట్ ద్వారా గత ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. నాడు ప్రయోగంలో 4 సెకండ్ల పాటు జాప్యం చేయడం వల్ల చంద్రయాన్ 3 వ్యోమనౌకకు ముప్పు తప్పింది. నేడు ఇస్రో ఇచ్చినటువంటి నివేదికను గమనించినట్లయితే చంద్రయాన్ 3 ప్రయోగం సందర్భంలో 4 సెకండ్లు కూడా ఎందుకు ఆలస్యమైంది అన్న దాని మీద వివరణ ఇవ్వడం ఇస్రోను అభినందించే విధంగా ఉన్నటువంటిది. 4 సెకండ్ల సమయానికి కూడా జవాబుదారీతనంగా ఇస్రో ఉండడం అనేటువంటిది మనం అందరం కూడా అభినందించాలి. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న రావచ్చు అంటే, ఏ కారణం చేత ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో 4 సెకండ్లు ఆలస్యం చేసింది? అంటే జవాబు వచ్చేసి అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే పరిస్థితిని తప్పించుకోవడం కోసం. మన తర్వాత టాపిక్ వచ్చేసి IVMA అధ్యక్షుడుగా డాక్టర్ కృష్ణ. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ IVMA నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఈ పదవిలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా MD ఆధార్ పూనావాలా ఉన్నారు. టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న రావచ్చు అంటే, ఇటీవల ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎవరు ఎంపికయ్యారు? జవాబు వచ్చేసి డాక్టర్ కృష్ణ ఎల్లా. తర్వాత టాపిక్ వచ్చేసి హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెల్లా. హైసియా అంటే హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెల్లా ఎన్నికయ్యారు. ఐసియా 32వ వార్షిక సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ప్రస్తుత అధ్యక్షురాలు మనీషా సాబు నుంచి ప్రశాంత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం ఆయన ఫస్ట్ సోర్స్ అనే IT కంపెనీకి CEOగా పనిచేస్తున్నారు. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న వస్తుందో తెలుసుకుందాం. ఐసియా ఫుల్ ఫామ్ అంటే ఏంటి అంటే, ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్. ఇంకొక ప్రశ్న, ఐసియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? ప్రశాంత్ నందెల్లా. మన తర్వాత టాపిక్ వచ్చేసి తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికి గాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. పద్య కవితా ప్రక్రియలో పెండ్యాల కిషన్ శర్మ శ్రీ వరదాభ్యుదయము అనే గ్రంథము, వచన కవిత్వంలో మెర్సీ మార్గరెట్ కాలం వాలిపోతున్న వైపు అనే గ్రంథము, బాల సాహిత్యంలో వెళ్ళి రాజమౌళి ఆటాపాట అనే బుక్కి, కథానిక ప్రక్రియలో కొట్టం రామకృష్ణారెడ్డి నూనె సుక్క అనే పుస్తకంలో, నవలలో డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ కెరటం అనే నవలకి, సాహిత్య విమర్శలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు అనుభూతి అన్వేషణ అనే దానికి, నాటకం నాటికల్లో P.A. దేవి స్వాతంత్రోద్యమ వీరుల నాటకత్రయం, అనువాద సాహిత్యంలో గురుమూర్తి గుబిలి వీరయ్య, వచన రచన విభాగంలో సయ్యద్ నజీర్ అహ్మద్, ఆజాద్ హింద్ ఫౌజ్ ముస్లిం పోరాట యోధులు, రచయిత్రి ఉత్తమ గ్రంథ విభాగంలో చాగంటి తులసి, రంగంటే ఇష్టమే గ్రంథాలు ఎంపికయ్యాయి. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం.
తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలను ప్రకటించిన యూనివర్సిటీ ఏది? జవాబు వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. మన తర్వాత టాపిక్ వచ్చేసి దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం, 400 గేట్లు, 2.9 లక్షల కోట్ల ఖర్చు, 10 ఏళ్లలో సాకారానికి కసరత్తు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అభివృద్ధి దశలో ఉన్న దుబాయ్ వరల్డ్ సెంటర్లోని ఆల్ మక్తుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో $35 బిలియన్ రూపాయలు, 2.9 లక్షల కోట్లు మన ఇండియన్ కరెన్సీతో కనుక చూసినట్లయితే కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు. వచ్చే 10 ఏళ్లలో కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దుబాయ్ పాలకుడు ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్గా నిలవనుంది. కొత్తగా నిర్మించనున్న టెర్మినల్ను ఆల్ మక్తుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పిలుస్తారు. దుబాయ్లో త్వరలో ప్రపంచ ఎయిర్పోర్ట్, పోర్ట్, అర్బన్ హబ్, న్యూ గ్లోబల్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయి. ఈ టాపిక్ మీద మరి ఎటువంటి ప్రశ్నలు వస్తాయంటే, ప్రపంచంలోనే అర్బన్ ఎయిర్పోర్ట్ హబ్గా మారనున్న ప్రదేశం ఏది? జవాబు వచ్చేసి దుబాయ్. మన తర్వాత టాపిక్ వచ్చేసి తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం, తుఫాన్లు, ఋతుపవనాలపై ప్రభావం, శాస్త్రవేత్తల వెల్లడి. హిందూ మహాసముద్రం తీవ్ర స్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని స్పష్టం చేసింది. దీనివల్ల ఈ ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు దాదాపు శాశ్వతంగా ఉంటాయని తెలిపింది. తుఫాన్లు తీవ్రం కావచ్చని, ఋతుపవనాల తీరుతెన్నులపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ IITMకి చెందిన రాక్సీ మాథ్యూ కాల్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది. అందులో వెల్లడైన అంశాలవి: గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రాలే కాదు, భూ ఉపరితలం మీద కూడా అనేక ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు అనేటువంటివి నమోదు కావడం జరుగుతూ ఉన్నది. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయనేటువంటిది ఒకసారి తెలుసుకుందాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అనే సంస్థ ఏ నగరంలో ఉంది? జవాబు వచ్చేసి పూణే. తర్వాత టాపిక్ వచ్చేసి జ్యోతి @2. ఆర్చరీ ప్రపంచ కప్లో 3 పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. సోమవారం ప్రపంచ ఆర్చరీ సమాఖ్య విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మహిళల కాంపౌండ్ సింగిల్స్లో జ్యోతి 299 పాయింట్లు, ఒక ర్యాంకు మెరుగై 2వ స్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్ ఆర్చర్ ఇల్లా గిబ్సన్ 325 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నది. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. ఆర్చరీ ప్రపంచ కప్లో 3 పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగు అమ్మాయి ఎవరు? జవాబు వచ్చేసి జ్యోతి సురేఖ. ఆర్చరీ సమాఖ్య విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మొదటి స్థానం ఏ దేశం ఆక్రమించింది? ఈ ప్రశ్నకి జవాబును కామెంట్ రూపంలో పెట్టండి. ఒక్కసారి మనం ఓవర్వ్యూ చూద్దాం. మొదటి టాపిక్ వచ్చేసి పేకేరు సర్పంచ్కి అరుదైన గౌరవం, ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించనున్న హేమకుమారి, 2023 చట్టసభల పోకడలపై మేతో మదన సంస్థ PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదిక, బ్యాంకుల రుణ వృద్ధి అంతంతే, ఈ ఆర్థిక సంవత్సరంపై S&P అంచనా, చంద్రయాన్ 3 ప్రయోగంలో 4 సెకండ్ల జాప్యం, అంతరిక్ష వ్యర్థాలను తప్పించుకోవడానికే ఇస్రో నివేదిక వెల్లడి, IVMA అధ్యక్షుడుగా డాక్టర్ కృష్ణ, హైసియాన్ నూతన అధ్యక్షుడుగా ప్రశాంత్ నందెల్ల, తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన 2022 సంవత్సరానికి గాను, దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం, 400 గేట్లు, 2.9 లక్షల కోట్ల ఖర్చు, 10 ఏళ్లలో సాకారానికి కసరత్తు, తుఫాన్లు ఋతుపవనాలపై ప్రభావం, శాస్త్రవేత్తల వెల్లడి. ఆర్చరీ ప్రపంచ కప్లో 3 పసిడి పథకాలను సాధించి సత్తా చాటినటువంటి తెలుగమ్మాయి జ్యోతి సురేఖ. సో ఈరోజు ఇవి మన టాపిక్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీవన్.